నమస్తే అండి. నేను మీ కృష్ణ. వెల్కమ్ టు కృష్ణస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఒక మంచి హెల్దీ ప్రోటీన్ లడ్డు అండి. చాలా చాలా మంచిది హెల్త్కి. ఇది తినడం వలన మన ఆడవాళ్ళకు జుట్టు బాగా పెరుగుతుంది. ఇంకా 8 లాస్ అవుతారు. మంచి క్యాలరీలు వస్తాయండి. పిల్లలకు కూడా డైలీ ఒక్క లడ్డు ఇచ్చామంటే మంచిగా హెల్దీగా ఉంటారు. చాలా చాలా మంచిది. అవిసె గింజల లడ్డు అండి. అదే ఫ్లాక్సీడ్ లడ్డు చాలా మంచిదండి. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఇక్కడ దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని నేను 1 కప్పు వరకు ఫ్లాక్స్ సీడ్ తీసుకున్నానండి. వీటిని మంచిగా చిన్న మంట మీద దోరగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. మంట హైలో పెట్టొద్దండి. మాడిపోయింది అంటే మనకు లడ్డు టేస్టే మారిపోయిద్ది. సో మంట అయితే సిమ్లో పెట్టుకొని మంచిగా చిటపట అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మనకి ఇలా చిటపట తెలుస్తూ ఉంటుంది. అప్పుడు తీసేసి ఒక ప్లేట్లో పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని ఒక 1/2 కప్పు వరకు పల్లీలు వేసుకొని ఇవి కూడా చిన్న మంట మీద దోరగా వేయించుకోవాలి. మంట సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. అప్పుడే మనకు అన్నీ బాగా ఫ్రై అయిపోతాయి లోపల వరకు. హైలో పెట్టుకుంటే బయట మాడిపోతాయి, లోపల అలాగే మెత్తగా ఉండిపోతాయి. పల్లీలు ఇలా వేగిన తర్వాత 1/2 కప్పు కొబ్బరి పొడి వేసుకుంటున్నా నేను. మీరు కావాలంటే ఎండు కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు. నా దగ్గర కొబ్బరి పొడి ఉందని వేసుకున్నాను. కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత 1 నిమిషం ఉంచేసి స్టవ్ బంద్ చేసేసుకొని తీసేసుకోవాలి. లేదంటే మాడిపోయిద్దండి, తొందరగా ఫ్రై అయిపోద్ది. కొబ్బరి పొడి కదా. దీన్ని కూడా ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకొని ఇవి కూడా మంచిగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని ఇందులోకి 1/2 కప్పు వరకు రాగిపిండి వేసుకోండి. ఒకవేళ మీకు రాగిపిండి వద్దు అనుకుంటే బియ్యపిండి అయినా వేసుకోవచ్చు. కానీ రాగిపిండి హెల్త్కి మంచిది కదండి. రాగిపిండి వాడితేనే చాలా బాగుంటుంది. ఇది వేసుకొని ఇది కూడా మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. రాగిపిండి ఫ్రై అయ్యే కొద్దీ మనకు నెయ్యిలో వేయించుకుంటున్నాం కదా, మంచి సువాసన వస్తుందండి. ఆ వచ్చినప్పుడు అరోమా వచ్చినప్పుడు తీసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మనం వేయించుకున్నవన్నీ మొత్తం బాగా చల్లారాలి. పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మొత్తం చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్న ఫ్లాక్స్ సీడు ఒక 5-6 ఇలాచీలు వేసుకొని అందులోనే పల్లీలు ఆ కొబ్బరి పొడి కూడా వేసేసుకొని ఒకసారి ఫైన్గా మిక్సీ పట్టుకోండి. మరి మెత్తగా పట్టొద్దండి, కొంచెం బరగ్గా ఉండేలాగే మిక్సీ పట్టుకోండి. మరి మెత్తగా పట్టుకున్నామంటే మనం తినేటప్పుడు పంటికి అంటుకుపోయిద్ది. కొంచెం బరగ్గా ఉంటే నమిలేటప్పుడు కూడా బాగుంటుంది. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఈ రాగి పిండి కూడా వేసేసుకోవాలి. మొత్తము వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొంచెం తీసి ఒక 2-3 టేబుల్ స్పూన్లు తీసి ప్లేట్లో పెట్టుకొని ఇప్పుడు ఇందులో బెల్లం వేసుకోవాలి. మనం ఫ్లాక్సీడ్ 1 కప్పు, 1/2 కప్పు పల్లీలు, 1/2 కప్పు కొబ్బరి, 1/2 కప్పు తీసుకున్నాం కదా. టోటల్గా 2 కప్పులకి 1 కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. అవి 2 కప్పులు తీసుకున్నాం కాబట్టి 1 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోయిద్దండి. ఇలా బెల్లం వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని దానిపైన మనం తీసి పెట్టుకున్నాం కదా ఆ పిండి అది వేసేసుకోవాలి. ఎందుకంటే మొత్తం పైన బెల్లం వేస్తే లోపలికి తిరగదనేసి కొంచెం తీసేసి నేను బెల్లం వేసి తర్వాత ఆ పిండి వేసేసి మళ్ళీ ఒకసారి ఫైన్గా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టేసేసుకొని ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి. మంచిగా మనకు కలుపుకోవడానికి వీలుగా ఉండి ఒక పెద్ద బౌల్లో వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు. నేనైతే బాదం పప్పు, జీడిపప్పు ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా దోరగా వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమంలో ఇవి వేసుకొని మనం వేయించి పెట్టుకున్నాం కదా నువ్వులు కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు చల్లగా వనివ్వండి. ఆ తర్వాత మళ్ళీ చేతితోటి మొత్తం ఆ నెయ్యి అంతా పిండికి పట్టేలాగా మొత్తం బాగా కలిపేసుకోండి. ఒకవేళ మీకు ఉండలు చుట్టడానికి రావట్లేదు, నెయ్యి తక్కువ అయింది అనుకుంటే నెయ్యి ఇంకొంచెం వేసుకొని ఇలా రౌండ్గా ఉండలు చుట్టేసుకోవాలండి. మనకు నచ్చిన సైజులో మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు, కొంచెం చిన్న సైజు చుట్టుకోండి. పిల్లలు ఎందుకంటే వేస్ట్ చేయకుండా ఒకటి ఇచ్చినా ఇష్టంగా తినేలాగుంటారు. మరి పెద్దగా చేశారంటే కొంచెం తినరు కదా, వేస్ట్ చేస్తారు. చిన్నగా మీడియంగా నీట్గా చేసుకున్నామంటే ఒక్కొక్కటి తినేస్తారండి. ఇలా అన్ని లడ్డూలు చుట్టుకోవడమే అండి. అయిపోయింది, రెడీ అయిపోయింది. లడ్డూలు చాలా చాలా బాగుంటాయండి. టేస్ట్ అయితే నిజంగా సూపర్గా ఉంది. ఇలా చేసి పెట్టుకున్నామంటే ఒక గ్లాసు బాటిల్లో పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటే 15 to 20 డేస్ వరకు నిల్వ ఉంటాయండి. అంతకంటే ఎక్కువ ఉంటే బాగోవు. ఒక 20 డేస్ వరకు అయితే ఉంటాయి. చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. పిల్లలకు కానీ పెద్దలకు కానీ రోజు ఒక లడ్డు తింటే మన హెల్త్ మన చేతుల్లోనే ఉన్నట్టండి. అంత మంచిది ఈ లడ్డు. ఇందులో అన్ని హెల్తీ ఇంగ్రీడియంట్సే, మనం ఏవి తీసివేయడానికి లేదు. అన్నీ మంచి హెల్తీ ఫుడ్ అనమాట ఇందులో ఉండేది. చాలా టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయండి. ఒకసారి ట్రై చేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం